పంజాబ్ సీఎం అవ్వాలనే యోచనలో కేజ్రీవాల్ ఉన్నారా? కేజ్రీవాల్ ఆలోచన నిజమే అంటున్న రాజకీయ విశ్లేషకుల అంచనా నిజమా? ఎమ్మెల్యేగా గెలిచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను పక్కకి తప్పిస్తారా? పంజాబ్ ఆప్లో చీలికలు తప్పవా? పదవి లేకుండా కేజ్రీవాల్ ఉండలేకపోతున్నారా? పంజాబ్ సీఎం కావాలని కేజ్రీవాల్ పగటి కలలు కంటున్నారా? వెల్కమ్ టు పూరా లోకల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం కావాలని యోచిస్తున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో లుధియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మన్ను పక్కకు తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంత్రులు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారని తెలుస్తుంది. ఢిల్లీ ఎన్నికల్లో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు సమావేశం నిర్వహించారని పైకి చెబుతున్న కేజ్రీవాల్ మనసులో మాట పంజాబ్ సీఎం పదవేనని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు పంజాబ్ లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చెప్పడం కలకలం రేపింది. పంజాబ్ ఆప్లో చీలికలు తప్పవనే వదంతులకు ఆయన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. చాలా మంది ఆప్ ఎమ్మెల్యేలు సీఎం మన్ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారని, నిజానికి చీలికను తప్పించేందుకే కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని సీఎం మన్ కొట్టిపారేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగరని, వేరే పార్టీలోకి వెళ్లరని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పదవి లేనిదే కేజ్రీవాల్ కు దిక్కుతోచదని, అధికారం లేకుండా ఆయన ఉండలేరని బీజేపీ ఎమ్మెల్యే మనీందర్ సింగ్ చెప్పారు. పంజాబ్ సీఎం కావాలని ఆయన పగటి కలలు కంటున్నారని, అయితే పంజాబ్ ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం ఉన్నవాళ్ళని కేజ్రీవాల్ ను పంజాబ్ సీఎం కానియరని తెలిపారు. కేజ్రీవాల్ కనుక పంజాబ్ సీఎం అయితే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని కాంగ్రెస్ ఎంపీ సుఖీందర్ సింగ్ జోసిన్ చెప్పారు. ఒకవేళ పంజాబ్ సీఎం పదవి కాదనుకున్న పక్షంలో పార్టీని కాపాడుకునే క్రమంలో కేజ్రీవాల్ పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్తో రాజీనామా చేయించి ఆయన స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. రాజ్యసభకు వెళ్తే వివిధ పార్టీల జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.